తెలియజేస్తున్నానండి. ఇప్పటివరకు చక్కని ఆరాధన నిర్వహించినటువంటి ఫిలిప్ బ్రదర్ని ప్రశాంత్ కుమార్ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఫిలిప్ అన్న గారి బర్త్డే గారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి విషెస్ తెలియజేద్దామండి. హ్యాపీ బర్త్డే అన్న. అన్నకి మరొక నూతన దయాకిరణాన్ని ఇచ్చినటువంటి దేవుడికి ఒక స్తోత్రం చేయించదమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. ఎఫ్ఎఫ్ఏ తర్వాత 3వ ఆదివారము ఈ దినముకి ఏర్పరచబడిన పత్రికా పాఠం చెప్తాను, దయచేసి నోట్ చేసుకోండి. మొదటి పాఠంగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుంచి 9 వరకు అండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. రెండవ పాఠంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. హెబ్రీయులకు 11వ అధ్యాయము 1 నుంచి 16 వరకు. మూడవ పాఠంగా లూకా సువార్త 17వ అధ్యాయము 5 నుంచి 10 వరకు అండి. లూకా సువార్త 17వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. అపోస్తలుల విశ్వాస ప్రమాణము నేను చెప్తాను, దయచేసి నాతో పాటు ప్రతి ఒక్కరు బిగ్గరగా చెప్తామండి. నేను పరలోకమును, గట్టిగా చెప్తాం, నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొంతి పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినాడని, పాతాళంలోనికి దిగి చనిపోయిన వారిలో నుండి 3వ దినమందు లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుండి ఉన్నాడని, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయం తీర్చుటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధ ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చదవనటువంటి లేఖనాన్ని దేవుడు దీవించుకొనుగాక.